మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో పట్టుదలతో వ్యవహరించి కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అనవసరం పట్టుదల జోలికి వెళ్లకుండా పట్టు విడుపులతో మీరు ప్రవర్తించడం వల్ల ఎక్కువ సత్ఫలితాన్ని పొందుతారు. ఇది ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ కొన్ని చిక్కులు కనిపిస్తున్నాయి. వాటిని అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం బాగా పనికొస్తుంది. అలాగే మీరు చేపట్టేటువంటి కార్యక్రమాలలో కూడా కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఆత్మీయులతో సంప్రదించి చేయడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా లక్ష్య సాధనాశక్తి, అదేవిధంగా లక్ష్యం సాధించే వరకు ఉండే పట్టుదల మంచి కార్యాల కోసం వినియోగించడం వల్ల మాత్రమే మీరు సత్ఫలితాలను పొందుతారు. కొన్ని సందర్భాల్లో మీ అహంకారానికి కొంచెం ప్రాధాన్యం ఇచ్చిన చెడు కార్యాల విషయంలో కూడా ఈ పట్టుదలతో ప్రవర్తించి నష్టాన్ని ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సత్యాంశాన్ని నిరంతరం మీరు గుర్తుపెట్టుకుని వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. మీరు మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాన్ని ఇచ్చేదిగా ఉండడం వలన కొన్ని నష్టాలను కూడా చూసే అవకాశం ఉంది. ఆ నష్టాలని అధిగమించడం కోసం మీరు శ్రీ వాగ్దేవి అయి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వలన ఎక్కువ ఫలితాలను పొందుతారు. ఎదుటి వ్యక్తిని మీరు కష్టపెట్టకుండా పుణ్యాన్ని నష్టం చేసుకోకుండా వ్యవహరించేటువంటి తీరు మీకు అలవడుతుంది అని చెప్పవచ్చు. మీకు సహకరించేటువంటి వారిలో రాజకీయ నాయకులు ఉంటారు, అదేవిధంగా స్త్రీ జనం ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, అలాగే మేధావులు ఉంటారు. వాళ్ళ యొక్క సలహాలను స్వీకరించడంతో పాటుగా ఈ సలహాలను మీరు పాటించడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేదాన్ని కూడా కొంతవరకు అభ్యాసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకూడదు. స్నేహ సంబంధాలతో అభివృద్ధిని పెంపొందించుకోవాలి. విశేషించి వారికి మీరిచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో అవి వారికి కూడా ఉపకరిస్తాయి కాబట్టి మీరు ఎక్కువ సత్ఫలితాలను పొందుతారు అని ఆశించవచ్చు. మీ చాటున ఎవరు మిమ్మల్ని స్మరించుకుంటారో ఆ స్మరించుకున్నవారు తప్పనిసరిగా మీ యందు సద్భావన పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సత్ఫలితాలను సాధించాలి అంటే మీరు చేసేటువంటి పనులను వాయిదా వేయకుండా ఉండడం, ఆత్మీయుల సలహా తీసుకోవడం, సహకారం తీసుకోవడం అనేటువంటి చర్యల ద్వారా మీరు ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు. గోచార ఫలితాలు వింటూ ఉన్నవారు, వాటిలో మంత్రాలు జపిస్తున్నవారు తాము ఆ ప్రయోజనాలను పొందుతున్నట్లుగా మనకు ప్రకటనలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం, లేదా ఆ ఈమెయిల్ ఐడికి సమాధానం రాయడం లాంటివి చేస్తున్నారు. దానికంటే మనకు ఆ ప్రోగ్రామ్కి క్రింది భాగంలో ఉండేటువంటి కామెంట్లో కనుక మీరు రాసినట్లయితే చూసిన వారందరూ కూడా దాన్ని ఆచరిస్తారు. దాన్ని చూసి ఇంకా ఉత్తేజాన్ని పొంది ఇంకా ఎక్కువ మంది ఆ మంత్రాల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. అందుకని ఆ విధంగా మీకు మనవి చేస్తాను.